హలో అండి అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో బగారా రైస్. నేనెలా చేశానో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 1 టేబుల్ వరకు ఆయిల్ వేసుకొని, ఓల్ మసాలాలన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఓల్ మసాలా వేగిన తర్వాత 2 వరకు కుడక తరుముకున్న మిర్చి, అలాగే 1 వరకు తరుముకున్న ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కలుపుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాస్ వరకి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వరకి వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మొత్తం మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేయండి. వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం పోయాక మూత తీసేసుకొని ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, పుదీనా ఉంటే కూడా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తింటే వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటది. ఆహా! అనాల్సిందేనే. మీకు కూడా ఇష్టమైన బగారా రైస్ అయితే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్.